వైసీపీ కీలక అంశాలపైన దృష్టి సారించింది. ఇక నుంచి పూర్తిగా ప్రజల్లో ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రజలతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలు పడుతున్న సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు అండగా నిలబడాలి, కీలక అంశాలపైన పోరాటం చేయడం ద్వారా ప్రజలు మద్దతు పొందాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కీలకంగా పనిచేయాలి, కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే ప్రజలను గెలవగలము, ప్రజల మనసుల్ని గెలవగలము అన్న వ్యూహంతో వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్లో కీలకంగా పనిచేస్తోంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో వారి అభిప్రాయాలను కూడా తీసుకొని పార్టీ అభిప్రాయాలను కూడా వారికి వివరిస్తోంది. జిల్లాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ సమస్య పైన ఎలా వెళ్తే ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది, ఎలా ముందుకు వెళ్తే ప్రజల మద్దతు లభించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో లబ్ధి జరుగుతుంది. ఇలా కీలక అంశాలపైన ప్రాధాన్యత క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పనిచేయబోతోంది. అప్పటి వరకు కూడా నాయకులందరూ ప్రజల్లో ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ ఉండి వారానికి ఒక రోజు 2 రోజులు నియోజకవర్గంలో ఉండి వెళ్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, గ్రామాల్లో తిరగాలి, సమస్యలు ఉంటే స్పాంటేనియస్గా స్పందించాలి, వాటిపైన పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ప్రజలకు వైఎస్ఆర్సీపీ మనకు అండగా ఉందని అభిప్రాయం కలిగించాలి, ఏ సమస్య వచ్చినా వైసీపీ వద్దకు వెళ్దాము, వైసీపీ నాయకులతో మాట్లాడదాము అనే అభిప్రాయం వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల వ్యవహార శైలి ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం సులభం. లేదంటే వైసీపీ నాయకులు ఎక్కడో చోట ఉండి అప్పుడప్పుడు వచ్చిపోతామంటే కుదరదు. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను మాత్రమే చేస్తామంటే కుదరదు. సొంతంగా కూడా స్థానిక సమస్యలను బేస్ చేసుకొని పోరాటాలు చేయాలి. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు బలంగా నిర్వహించాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఎవరు భయపడకూడదు. ఇప్పటికే 18-19 నెలలు పూర్తయింది. ఈ క్రమంలో ఆ పార్టీల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకోవాలి. అదే సమయంలో కేసులు పెడతారనో జైలుకు పంపుతారనో భయపడి బయటికి రాకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ అదే అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఇప్పటికే లిక్కర్ కేసులో చాలా మందిని అరెస్ట్ చేసింది, నకిలీ మద్యం కేసులో కొంతమంది అరెస్ట్ చేసింది, ఇంకా కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసింది. అయినా కూడా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. కార్యకర్తలు బలంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భయపడితే ఇదే భయం ఎన్నికల వరకు కొనసాగుతుంది. ప్రజల్లోకి వచ్చి పోరాడితే ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది, కార్యకర్తలకు ఒక ధైర్యం ఉంటుంది, నాయకుల పైన నమ్మకం ఉంటుంది. ఆ దిశగా వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలి. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా ఖచ్చితంగా గట్టిగా మాట్లాడగలిగితే, ప్రజల తరపున నిలబడగలిగితే ప్రజలు మనతో పాటు కలిసి వస్తారు. ఆ దిశగా ముందుకు వెళ్ళాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం సూచించినటువంటి సందర్భం. దీనికి ఉదాహరణగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్యమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతును చూపించడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి కీలక అంశాలపైన పోరాటాన్ని చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 1 కోటి సంతకాల సేకరణకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు స్పందించారు, నాయకులు స్పందించారు, ప్రజలు కూడా కలిసి వచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపైన ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, దీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కేవలం 11 సీట్ల పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదంటే వారు చేస్తున్నటువంటి తప్పేంటో వారికి కూడా తెలుసు. అదే సమయంలో ప్రజలకు కూడా అర్థమైంది. ఏం మాట్లాడినా ఇరుక్కుంటామనే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంటుంది. అందుకే ఈ అంశం పైన వైఎస్ఆర్సీపీ స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఇలాంటి కీలక అంశాలపైన పోరాడుతూ ఉంటే ప్రజల్లోకి మన వాయిస్ గట్టిగా వెళ్తుంది, మనం ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది, అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా అర్థమవుతాయి. ప్రజల సమస్యలు బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతి, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా, ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రజలకు చైతన్యవంతమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అన్నది వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాయకులంతా కదలాలి, వచ్చే ఎన్నికల నాటి వరకు ప్రజల్లోనే ఉండాలి, ప్రజల్లోనే పోరాటం నిర్వహించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. నాయకులందరూ కూడా పార్టీ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటిపైన పోరాటం చేయాలి. ప్రజలతో నిరంతరం టచ్లో ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది.